అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తే మన రాష్ట్రంలో ఈ కరోనా వ్యాధుల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్న సంగతి మీకు తెలుసు. ఈ రోజుకి 2 లక్షలు దాటిపోయాయి. 2 లక్షలు కూడా ఎంత వేగంగా దాటాయో మీరు చూస్తున్నారు. రోజు పేపర్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ యంత్రాంగం కరోనాని అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యే సంగతి మీ అందరూ చూస్తూనే ఉన్నారు. కనీసం వ్యాధి ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈవేళ క్వారంటైన్ సెంటర్లో అయితే భోజనం కూడా పెట్టట్లేదు, హాస్పిటల్కి వెళ్తే బెడ్స్ కూడా ఇవ్వట్లేదు, బెడ్స్ లేక ఇబ్బంది పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవేళ ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేయవలసిన పని చేయకుండా ఎంతసేపు కబుర్లు చెప్తున్నారు, టీవీల్లో మాట్లాడుతున్నారు తప్పించి కింద స్థాయిలో ఏమాత్రం కూడా ట్రీట్మెంట్ జరగట్లేదు. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ చేయట్లేదు, డబ్బులు విపరీతంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం చేయవలసిన పని ఏమాత్రం చేయట్లేదు. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈవేళ చూశాను పేపర్లో, చాలా ఆశ్చర్యపోయాను నేను. ఈవేళ ఏంటి ఆశ్చర్యపోయానంటే, వార్త పేపర్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అట, ఎవరో లేడీ, ఆమె మన ముఖ్యమంత్రి గారితో టెలికాన్ఫరెన్స్ మాట్లాడి మన ముఖ్యమంత్రి గారిని అభినందించిందంట. దేనికంట? మీరు బ్రహ్మాండంగా కరోనాని అరికట్టడంలో మీరు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని చెప్పి ఆమె ఇతన్ని అభినందిస్తున్నట్టు పేపర్లో వార్త, ఫోటో. అమ్మ తల్లి, నువ్వు బ్రిటిష్ నుంచి మాట్లాడడం కాదు, ఒక్కసారి మా విశాఖపట్నం కానీ మా రాష్ట్రం కానీ వచ్చి క్వారంటైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటి గమనించి అక్కడ పెట్టిన భోజనం ఏంటి, అక్కడ ట్రీట్మెంట్ ఏంటి, ఆఖరికి బాత్రూములు కూడా, టాయిలెట్స్ కూడా కడిగే పరిస్థితి అక్కడ లేదు. ఇవన్నీ చూస్తే మా ముఖ్యమంత్రి గారి పనితీరు నీకు అర్థమవుతుంది తప్పించి ఎక్కడో బ్రిటిష్ నుంచి టెలికాన్ఫరెన్స్ చేసి మా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నామంటే నీకు ముందుగా 4 దండాలు పెట్టాలమ్మా. అటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. ఇటువంటి పరిస్థితిని చక్కదిద్దడం కోసం ప్రయత్నం చేయకుండా ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ 3 ముక్కలాట, 3 రాజధానుల ఆట. ఇప్పుడు అవసరమా అండి? ప్రజలు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బాధపడుతూ ఉంటే, చాలామంది చనిపోతూ ఉంటే దాన్ని ఎలాగా అరికట్టాలని ఆలోచించాలి తప్పించి ఇప్పుడు వాళ్ళు 3 ముక్కలాట, 3 రాజధానులు. ఇప్పుడు అవసరమా అండి? మీ అవసరం ప్రజలు కూడా ఆలోచించాలి. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు అవసరమా? మీరు ఈ 14 నెలల్లో మీరు ఏం చేశారండి రాష్ట్రానికి? ఎంతసేపు రాజకీయాలు తప్పించి, కక్ష సాధింపు చర్యలు తప్పించి ఏం చేశారండి? నేను చూసాం, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బెయిల్ వచ్చింది, పోనీ బెయిల్ వచ్చిందిలే అనుకున్నాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టడానికి వెళ్తే మళ్ళీ వెంటనే అరెస్ట్ చేస్తారా? 24 గంటలు దాటుకుంది అరెస్ట్ చేస్తారా? ఇది రాజకీయ కక్ష కాదా అండి? ఏంటి కేసులు ఏంటండి? కరోనా కేసులా? మరి మీ నాయకులు ఎంతమంది పబ్లిక్ మీటింగ్లు, ఊరేగింపులు చేస్తూ ఉంటే ఏ యాక్షన్ తీసుకున్నారండి? విశాఖపట్నం విజయసాయిరెడ్డి గారి పుట్టినరోజులు, భారీ మీటింగులు, ఊరి మీద ఏమో నడుచుకుంటూ వెళ్ళి కొంత 100 మంది నడుచుకుంటూ వెళ్ళి కరోనా టైంలో వెళ్ళలేదండి. వారి మీద ఏం కేసులు పెట్టారండి? అంటే కక్ష సాధింపులు. ఈ టైంలో అవసరం అండి మీకు? అందరినీ కలుపుకొని, అన్ని పార్టీలు కలుపుకొని కరోనా ఎలాగ అరికట్టాలని ఆలోచించాలి తప్పించి మీరు ఈ విధంగా రాజకీయాలు చేయడం మంచిది కాదని చెప్పి నా తాలూకు భావన. అంచేత ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఆలోచన చేయాలి. వెనకాల మంత్రులు ఉన్నారు, సీనియర్ మంత్రులు. ఈ మంత్రులందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇవ్వాలి. మీరు బొత్స సత్యనారాయణ ఉన్నారు, సీనియర్ కదా మీరు. కన్నబాబు గారు ఉన్నారు, మంచి మంత్రి మీది పోర్ట్ఫోలియో, మీరు కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈ విధంగా చాలామంది మంత్రులు ఉన్నారు, సీనియర్ మంత్రులు. వెళ్ళి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా చెప్పాలి మీరు.
మనం మీ ఎమ్మెల్యే మీ మంత్రి గారి ముందు మాట్లాడే సందర్భం పేపర్లో వచ్చింది. రోగులు ట్రీట్మెంట్ అందలేదని చెప్పి మీ సొంత ఎమ్మెల్యే చెప్పారు. ఇవన్నీ మీకు తెలుసు ఎందుకు పట్టించుకోవడం అర్థం కావట్లేదు. ఇవాళ చూశారు, ఇవాళ కన్నబాబు గారు ఉన్నారు. ఈ కన్నబాబు గారు ఈవేళ ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇచ్చే పరిస్థితుల్లో లేడు, మంత్రిగా ఉన్నప్పటికి కూడా. ఎందుకంటే ఇతను అసెంబ్లీలో, హైదరాబాదులో అసెంబ్లీలో ఎప్పుడండి, ఆ రోజు 2001 ఎప్పుడు నాకు గుర్తులేదు టైంలో హైదరాబాద్ అసెంబ్లీలో ఇదే కన్నబాబు గారు ఎమ్మెల్యేగా, అప్పుడు మన చిరంజీవి గారి పార్టీలో ఎమ్మెల్యే గెలిచారు. ఏం మాట్లాడారండి? జగన్ పార్టీ ఓ దొంగల పార్టీ అని. జగన్ పార్టీని వైఎస్ఆర్ పార్టీ అని పిలవట్లేదు బయటన, జగన్ పార్టీని చెంచులగూడ పార్టీ అని చెప్పి జనాలు మాట్లాడుకుంటున్నారయ్యా, సిగ్గులేదటయ్యా. నువ్వు జైల్లో ఉన్న వ్యక్తివేమో అవినీతి గురించి మాట్లాడతావా నువ్వు అని చెప్పి మాట్లాడే సందర్భాలు మర్చిపోయారండి. మరి ఇటువంటి వ్యక్తి నీ దగ్గర మంత్రిగా ఉన్నాడు, నీకేం సలహాలు ఇస్తాడు? ఇవ్వగలరా? ఇవ్వలేడే. అదే మరి బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి చచ్చిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పబ్లిక్గా ఆ రోజుల్లో మాట్లాడాడు. నీ మీద చాలా విమర్శలు చేశాడు, అది కూడా మీకు తెలుసు. ఇవాళ అతను ముఖ్యమైన మంత్రిగా ఉన్నాడు, అతను నీ దగ్గర వచ్చి సలహాలు ఇవ్వగలడా? లేడే, ఇవ్వలేడు. ఎందుకు ఇవ్వలేడంటే ఆ రోజు నేను విమర్శించాడు. నీ దగ్గర వచ్చి ధైర్యంగా సలహాలు ఎలా చెప్పగలడు, ఉన్న వాస్తవాలు ఎలా చెప్పగలడు? అంచేది వీళ్ళందరూ ఏం చేశారు, నీకు భజన చేస్తున్నారు, వాస్తవాలు చెప్పట్లేదు. వాస్తవాలు వేరు, రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు వేరు, అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను నేను. ఈవేళ మీరు అసెంబ్లీలో రాజధాని అమరావతిలో ఉండాలని చెప్పారా లేదా? చెప్పండి మీరు. మరి ఆ రోజు ఎందుకు చెప్పారండి? ఆ రోజు ఎందుకు వ్యతిరేకించలేదు? ఈరోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇవన్నీ వాస్తవాలు చెప్పండి, బయటికి ప్రజలకు చెప్పండి. ఎందుకు చెప్పలేదు? ఇంతమంది రోజు మాట్లాడుతుంటే కనీసం సమాధానం కూడా చెప్పట్లేదయా, తప్పు కదా. ఈవేళ మీరు అందరూ ఒప్పుకున్న తర్వాత, అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత రైతుల దగ్గర 33,000 ఎకరాల భూమిని తీసుకున్న సంగతి మీకు తెలుసు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈవేళ వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు ఎక్కడికి పోతారు చెప్పండి. వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం ఉందా లేదని చెప్పి ఈరోజు మనందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇవాళ అంతేకాదు, ఈవేళ మీరు చూస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని మీరు మాట్లాడుతున్నారు. మీకు ఏం చేశారో మీకు తెలుసుండి కూడా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత డెవలప్ చేశారన్నది. ఈవేళ అక్కడ రైతులు భూమి ఇచ్చిన తర్వాత ఆ ఒప్పందాలన్నీ కూడా చంద్రబాబు గారు నేను టీవీలో చెప్పారు, నేను చెప్పాల్సిన లేదు. ఏ విధంగా ఒప్పందాలు జరిగాయి, ఎంత భూమి రైతులకు ఇవ్వాలి, ఏటేటి కన్స్ట్రక్షన్ జరిగాయి, ఇవన్నీ కూడా వివరంగా చెప్పారు. మీ అందరికి తెలిసిన విషయాలు అవన్నీ కూడా. ఈవేళ మనం బొత్స సత్యబాబు గారు అది శ్మశానం అంటాడు, స్పీకర్ గారు ఏమో ఎడారి అంటాడు, ఇంకొకడేమో గ్రాఫిక్స్ అంటాడు. అక్కడ బిల్డింగ్సే లేవు, గ్రాఫిక్స్ అంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు మభ్యపెడుతున్నారు, వాస్తవాలు కాదు. ఆల్రెడీ అక్కడ 10,000 కోట్లు ఖర్చు పెట్టి చాలా బ్రహ్మాండం డెవలప్ చేశారు. ఒకసారి మీరు అందరూ వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. గ్రాఫిక్స్ అంటున్నారు. మన నానిగారు అన్న గ్రాఫిక్స్ అంటే ఏంటన్నాడు. ఒకసారి మేడ మీదకి వెళ్ళి బయటికి దూకితే గ్రాఫిక్సే కాదు తెలుస్తుంది కదా. అన్ని నిర్మాణాలు చేశారు, రోడ్స్ ఏర్పాటు చేశారు, అనేక కార్యక్రమాలు కట్టారు. ఇన్ని కడితే మరి రైతుల పరిస్థితి ఇవాళ విశాఖపట్నం రాజధాని పెడతావు, బాగానే ఉంది. మరి రైతులకి ఏం చేస్తావు? ఆల్రెడీ 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు అంతా ఏమవుతుంది? అక్కడ ఏమీ లేదు చెప్తున్నారు. అది వాస్తవం కాదని చెప్పి ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో భూములు తీసుకున్న తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు.
అది విదేశాల నుంచి కొంతమంది పిలిపించి వాళ్ళ చేత ఒక బ్రహ్మాండమైన మాస్టర్ ప్లాన్ ఈవేళ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీగా తయారు చేయాలన్నది అతని తాలూకు ఆలోచన విధానం. దానికి తగ్గట్టు చేశారు. బ్రహ్మాండంగా మాస్టర్ ప్లాన్ చూశారు. మేము చూసాం, మేము అందరూ చూసాం. మీకు కూడా చూపించారు. ఆ రోజుల్లో టీవీలో కూడా వచ్చింది. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా సిటీ డెవలప్ అయితే మన రాష్ట్రానికి ఎంత మంచి పేరు వస్తుందండి, ఎన్ని పెట్టుబడులు వస్తాయండి, ఎన్ని ఇండస్ట్రీస్ వస్తాయండి. ఇవన్నీ కూడా వస్తే మన పిల్లలకి భవిష్యత్తు బాగుండదా? అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారని చెప్పి నా తాలూకు వాదన. ఈవేళ చూసారు, అమరావతి వచ్చిన తర్వాత 139 సంస్థలు మేము అక్కడ డెవలప్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. అది కూడా మీకు తెలుసు. ఈవేళ మరి అంతేకాకుండా మంచి సంస్థలు వచ్చాయి. ఎస్ఆర్ఎం కాలేజీ వచ్చింది, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చింది, విట్టు ఇంజనీరింగ్ కాలేజీ వచ్చింది. ఈ మంచి సంస్థలు ఎక్కడెక్కడో ఉన్న సంస్థలన్నీ కూడా తీసుకొచ్చి రావడం జరిగింది. అలాగే ఈ ఎయిమ్స్ హాస్పిటల్ కూడా వచ్చింది. అసెంబ్లీ కట్టాం, టెంపరీగా కట్టాం, కాదంటలేదు. మరి అప్పుడు ఆ రోజు అసెంబ్లీ ఎక్కడ పెట్టుకుంటాం, టెంపరీగా కట్టాం. హైకోర్టు బిల్డింగ్ బ్రహ్మాండంగా కట్టాం, సెక్రటేరియట్ బ్రహ్మాండంగా నిర్మాణం చేసాం, కౌన్సిల్ కట్టాం, డీజీపీ ఆఫీస్ బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలు పెట్టి డీజీపీ ఆఫీస్ మంచి లేటెస్ట్ టెక్నాలజీతో కట్టాం. అలాగే 120 కోట్ల రూపాయలతో R&B స్టేట్ ఆఫీస్ కట్టాం, బ్రహ్మాండ బిల్డింగు కట్టాం. అలాగే అంబేద్కర్ గారి స్మృతివనం అని చెప్పి 20 ఎకరాలు కేటాయింపు చేస్తాం. దానికి బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తాం. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ఎవరికైనా తెలియజేయడం కోసం ఒక థియేటర్ కానీ ప్లానింగ్ బ్రహ్మాండం చేసి 20 ఎకరాలు కూడా కేటాయింపు చేస్తాం. దాన్ని కూడా నువ్వు పూర్తి చేయలేదు. అలాగే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మీరు దానికి నిర్మాణం కోసం అని చెప్పి 25 ఎకరాలు కూడా కేటాయింపు చేస్తాం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు వెంకటేశ్వర గుడి కడతామంటే అక్కడ మంచి మన రాజధానిలో వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదం ఉండాలి, అతని గుడి ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో దానికి కూడా 25 ఎకరాలు కేటాయింపు చేస్తాం. ఇంత బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తే మీరు ఎందుకు వద్దంటారండి? వద్దన్న కారణం ఉండాలి కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేస్తున్నారు కాబట్టి వద్దంటున్నారా? అంతా కమ్మోలు అంటున్నారు. మిగతా కాస్టులు లేరండి. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు కేవలం కక్ష సాధించారు. చంద్రబాబు నాయుడు కక్ష ఉంటే చంద్రబాబు నాయుడు మీద చూసుకోండి. తెలుగుదేశం పార్టీ మీద రండి చూసుకుందాం. అంతేకాని పేద రైతుల మీద మీ కక్ష సాధించేది ఇది పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంలో వాళ్ళందరికీ మనం చేస్తాను. రెండోది ఏంటంటే ఆ రోజు రాజధాని అక్కడ ఎందుకు పెట్టామండి? అందరికీ అందుబాటులో ఉంటుంది, రాష్ట్ర 13 జిల్లాలకి మధ్యగా ఉంటుందని చెప్పి పెట్టాం. ఈవేళ ఓకే, అది రాజధాని నిర్మాణం చేయరు. మరి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి 29,000 మంది రైతులకి ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు చెప్పండి. ఇవాళ రైతులకి మళ్ళీ భూములకి డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేయాలంటే నా అంచనా ప్రకారంగా, నాకు పూర్తిగా తెలియదు కానీ నా అంచనా ప్రకారంగా 2 లక్షల కోట్లు కావాలి. మీకు ఇవ్వగలరా రైతులకి? అంత డబ్బు మీ దగ్గర ప్రభుత్వం మీ దగ్గర ఉందా? మీ దగ్గర ఉండొచ్చు, మీ సొంత డబ్బు ఉండొచ్చు లేదు, నాకు తెలిసి మీ దగ్గర డబ్బు ఉందా? మీ డబ్బు కాదు, ప్రభుత్వం డబ్బు. అంత డబ్బు ఉందా? లేదే. ఇప్పటికే అప్పుల పాలు చేసేసారు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ కరోనా టైంలో మూతులకి మాస్కులు కూడా ఇవ్వలేని పరిస్థితి మీ దగ్గర ఉంది. అప్పుల పాలు అయిపోయారు. ఎక్కడిస్తారండి? రైతులకి ఇవ్వకపోతే అన్యాయం జరగదా? రైతుల గురించి మాట్లాడరా మీరు? ఆ రైతులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదా? అరే 333 రోజులైందండి వాళ్ళు ఆల్రెడీ యాజిటేషన్ స్టార్ట్ చేసి. కనీసం 333 రోజుల్లో ఎప్పుడైనా 1 గంట అయినా మీ మంత్రులు కానీ మీరు కానీ వెళ్ళి వాళ్ళు పరామర్శ చేశారండి? ఇంత అన్యాయం అండి. ఇదేంటి పద్ధతి? అంచేత ఇప్పటికైనా సరే మన చంద్రబాబు నాయుడు కూడా మాట అన్నారు. నాకైతే నచ్చింది మాట. ఏంటన్నారు? మేనిఫెస్టో ఎన్నికల ముందు మీరు
రాజధాని అక్కడే ఉంచుతామని చెప్పి ఓట్లకు వెళ్ళారు, గెలిచారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు. ఈవేళ మాట తప్పారు. అంటే ప్రజలకు ఆమోదం లేకుండా మీరు రాజధాని మారుస్తున్నారు. అని ఇది పద్ధతి కాదు. అంచేది ఒక పని చేద్దాం, మీరు రాజీనామా ఇద్దాం, మేము రాజీనామా ఇద్దాం, మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం. ప్రజలు దేనికి చెప్పినటువంటి ఓటింగ్ ఎలాగేస్తారో చూద్దాం. ప్రజలు ఏం చెప్తే అది చేద్దాం. ఒకవేళ ప్రజలు కానీ మీకే ఓటేస్తే మేము నోరు మూసి కూర్చుంటాం, మీరు చేసిన కార్యక్రమాలకి ఆమోదం తెలుపుతాం. లేదు ప్రజలు కానీ ఓటింగ్లో తేడా వస్తే ప్రజలు ఏం చెప్తే అది చేద్దాం అని క్లియర్గా మీకు సవాల్ చేస్తే భయపడి ఎందుకు పారిపోయావా? ఎందుకు పారిపోయి భయపడి? మరి 90% పళ్ళు చేస్తాం మొదటి సంవత్సరంలో అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నావే, మరి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? మీ పెద్ద ఆయన ఎవరు బొత్స సత్య గారు అంటారు, మేము రాజీనామా చేస్తాం, మీరే రాజీనామా చేయమంటాడు. అలా తప్పు చేసింది మీరు. ఎన్నికలు వాగ్దానం చేసి వాగ్దానాన్ని మర్చిపోయి తప్పు చేస్తుంది మీరు రాజీనామా చేయాలా? అయినా మేము కూడా రాజీనామా చేస్తూ ఉంటున్నాం. రండి, దమ్ముంటే రాజీనామాకి వెళ్దాం, లేదంటే ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలకు అన్యాయం చేయకండి. వాళ్ళకి అన్యాయం చేస్తే వాళ్ళకి అన్నిట్లో కొట్టుకుపోతారు ప్రతివాడు కూడా. ఇది పద్ధతి కాదు, ఇది న్యాయం కాదు. అంచేత ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంలో మనం చేస్తాం. రెండోది, మనకు సంఘటన జరిగింది, ముఖ్యమంత్రి గారు దృష్టికి వెళ్ళిందో లేదో. మన 5వ తారీఖున అయోధ్యలో రాముని గుడికి శంకుస్థాపన. అది ఒక పవిత్రమైన కార్యక్రమం, హిందువులందరికీ కూడా పవిత్రమైన కార్యక్రమం. మరి నీకు పవిత్రమైందో కాదో నాకు తెలియదు, కానీ మా హిందువులందరికీ మాత్రం పవిత్రమైన కార్యక్రమం అది. లేక శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని అన్ని టీవీలు లైవ్ ఇచ్చాయి. మన తిరుపతి దేవస్థానం తాలూకు ఛానల్లో ఎందుకు రాలేదండి? కారణం ఏంటండి? దానికి మీరు సమాధానం చెప్తారా, లేకపోతే మీ మిత్రుడు తిరుపతి దేవస్థానం చైర్మన్గా సమాధానం చెప్తారా? అసలు తిరుపతి దేవస్థానం ఛానల్ ఎందుకు ఓపెన్ చేశారంటే ఆ రోజుల్లో హిందూయిజాన్ని ప్రజలకు వద్దకు తీసుకెళ్ళడం కోసం, వెంకటేశ్వర స్వామి కార్యక్రమాలని ప్రజలకు చూపించడం కోసం. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ హిందువులందరికీ కూడా కొన్ని కార్యక్రమాల్లో ప్రచారం చేయడం కోసం బ్రహ్మాండమైనటువంటి ఒక ఛానల్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ ఛానల్లో ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ప్రజలకు చూపించవలసిన బాధ్యత ఉందా లేదా? దీని మీద మీరు ఏ యాక్షన్ తీసుకోబోతున్నారు? అందుకే చాలామంది మాట్లాడుతున్నారు, పక్కా హిందువులకి 3 నామాలు పెట్టుకున్నటువంటి భక్తులకి, హిందూయిజం మీద భక్తి ఉన్న వాళ్ళకి, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్న వాళ్ళకి చైర్మన్ పదవి ఇవ్వాలి. ఇంట్లో బైబిల్ చదువుకుంటారు, బయటకు వచ్చేమో వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతారు. అటువంటి వాళ్ళకి చైర్మన్ ఇస్తే ఇలాగే ఉంటుంది. లాస్ట్ టైము ఈ ఛానల్కి ప్రముఖ డైరెక్టర్ గారు రాఘవేంద్రరావు గారు చైర్మన్గా ఉండేవారు. అతని టైంలో ఎంత బ్రహ్మాండంగా చేశారండి. అనేకమంది ప్రోగ్రామ్స్ ప్రజల వరకు తీసుకెళ్ళలేదండి. అసలు ఛానల్ ఎందుకే పెట్టారు? కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఛానల్ ఎందుకు పెట్టారు? దానికోసం పెట్టారు. గతంలో కొంతమంది చైర్మన్ బ్రహ్మాండం చేశారు కదా, రాఘవేంద్ర గారు వాళ్ళని చూశాను, నేర్చుకోవాలి కదా మీరు. ఇది చాలా పొరపాటు. హిందువులందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు, ఆలోచించి మరి వేళ మీరు మరి ఆ కార్యక్రమాన్ని మరి రైతుల తాలూకు విషయాన్ని మరొకసారి పునరాలోచన చేసి వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి ఈ సందర్భంలో మరొక్కసారి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అదేవిధంగా ప్రజలకు, విశాఖపట్నం ప్రజలకు కూడా మనం చేసేది ఏంటంటే, ఇక చాలా రోజుల నుంచి కొంతమంది అడ్డపంచులు కట్టుకొని రౌడీలు దిగుతున్నారు, మన భూములు ఆక్రమిస్తారు, మనకు అన్యాయం చేస్తారు, చాలా దౌర్భాగ్య పరిస్థితులు వస్తాయి, మీరు తట్టుకోలేరు, మీరు అడ్డుకోలేరని చెప్తూనే ఉన్నాను. అయినా స్పందన, మన కొంతమంది నాయకులు నన్ను విమర్శిస్తున్నారు.
అయ్యన పాత్రుడు చరిత్రహీనుడు అని ఇలా రకరకాల విమర్శిస్తున్నారు. వాళ్ళ విమర్శలు నేను పట్టించుకోను. నా భావన నేను చెప్తూ ఉంటాను. నేను చెప్పింది ఇవాళ నిజమవుతుంది. చూడండి, ఈవేళ ఆంధ్రజ్యోతి పేపర్లో 2 రోజుల క్రితం వచ్చింది వార్త. ఏంటి వార్త? గతంలో విజయసాయి రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ విశాఖపట్నంలో వ్యక్తిగత భూమిని మాకు ఇవ్వని అడిగారు. ఇస్తే నేను ఇవ్వనని చెప్పాడు అతను. మా భూములయ్యా, నేను ఎందుకు ఇస్తానని చెప్తే వాళ్ళు కక్ష పెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి ఆ భూములు గవర్నమెంట్ భూములు అని చెప్పి రాత్రికి ఒక జీవో ఇచ్చి ఆ భూముల్లో ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పి ఒక బోర్డు కూడా పెట్టేశారు. తర్వాత అతను కోర్టుకి వెళ్ళాడు అనుకోండి, కోర్టు ఏదో న్యాయం జరుగుతుంది, మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఏం చేశారండి? మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఒక బ్యాచ్ వచ్చి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి, అయ్యా నీ భూములకి ఇచ్చేస్తాం, అంచేత మాకు మీకు ఎందుకు గొడవలు, మీ భూములు మీకు ఇచ్చేస్తాం, మళ్ళీ ఆ బోర్డు తీసేస్తాం, ఆ జీవో క్యాన్సిల్ చేస్తాం, మరి చేసినది మాకు 80 కోట్ల రూపాయలు ఇస్తావా అని చెప్పి డైరెక్ట్గా వచ్చి అడుగుతున్నారంటే ఎంత ధైర్యం అండి వాళ్ళకి? ఎవరిని చూసండి ఈ విధంగా జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో జరగట్లేదు ఇవన్నీ. విజయసాయి రెడ్డి గారి ఆశీర్వాదంతో జరగట్లేదా? పబ్లిక్గా నీ భూమి నాకు ఇస్తావా, 80 కోట్లు ఇస్తావా, చేయి అంటే అది ఎన్ని కోట్లు అండి? కోట్లాది రూపాయల భూమి అది. 80 కోట్లు ఇస్తామని తీసుకుంటారా? ఇది దౌర్జన్యం కదండి. అందుకే ఇదే పరిస్థితి అందరికీ వస్తుంది. ఇప్పుడు చాలామంది విశాఖపట్నంలో మన వాళ్ళు భూములు కొనుక్కొని విదేశాల్లో పనిచేసుకున్నారు. ఆ భూములన్నీ రాత్రి కుడిసేరనుకోండి, పాపం విదేశాల నుంచి వచ్చి ఏమట్టుకుంటారు వాళ్ళు? ఇటువంటి అన్యాయాలు దౌర్జన్యాలు జరగకుండా ఉండాలంటే మనందరం కూడా మరి నోరెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈవేళ చెప్తున్నారు, ఈవేళ చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు, విశాఖపట్నానికి మరి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం కాదు రాష్ట్రానికి చాలా అన్యాయం చేశారని చెప్పి 5 సంవత్సరాల పరిపాలన ఏమీ చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడి నాయకులందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, మీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ప్రజలను తప్పుడు ప్రచారంతో మభ్య పెడుతున్నారు. మొన్న ఎలక్షన్లో కూడా అలాగే తప్పుడు ప్రచారం చేసి గెలిచారు. మీరు దొంగలని తెలిసి ఎలాగ ఓట్లేశారు? జనం ఓట్లేశారండి. మీరు తప్పుడు ప్రచారంగా ఓట్లేశారు. అంచేది ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తారు. నేను రెడీగా ఉన్నాను. మా ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల పరిపాలనలో, చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏ జిల్లాకి ఏం చేసామని చెప్పి చాలా వివరంగా నా దగ్గర ఉన్నాయి వివరాలు. అవన్నీ మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నేను. రండి, ప్రెస్ మీట్కి ఎవరైనా రండి, మీరు రండి, నేను వస్తాను. మేము ఏం చేయలేదు చెప్పండి, మేము ఏం చేసాం మేము చెప్తాం. అప్పుడు ప్రజలు ఇద్దరు మాట విన్న తర్వాత ఎవరిది న్యాయం ప్రజలు చెప్తారు. అంతేకాని తప్పుడు ప్రచారం చేయకండి, ప్రజలు మోసం చేయొద్దని చెప్పి మరొకసారి మనం చేస్తూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి నమస్కరిస్తూ నేను మనవి చేసేది, ఒకసారి ఆ రైతులకు అన్యాయం చేయకండి. అక్కడే రాజధాని నుంచి అందరికీ కూడా అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా వారిని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.